ఏఐతో నిండు 150 ఏండ్లట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతోటి మనిషి 150 ఏండ్లు బతకడానికి అవకాశం దొరుకుతుందట. 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు అవుతుందట. శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారట. కృత్రిమ మేధ సహాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం. శరీరం లోపలికి వెళ్ళి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానోబోట్లు అందుబాటులోకి వస్తాయట. అంటే సెల్స్లో కూడా వెళ్ళిపోతుందట అది. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా. మనం సిస్టంలో బ్యాకప్ తీస్తాం, ఫోన్లో బ్యాకప్ తీస్తాం, అది మెదడులో కూడా బ్యాకప్ తీయొచ్చట. చూడురు కథ ఎట్లుందో. 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు మాత్రం జీవించే ఛాన్స్ ఉంటుందట. చాలామంది ఇంకొంతమంది సైంటిస్టులు చెప్తున్నారట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మొత్తం మనిషి యొక్క ఆయుష్నే పెంచడానికి ఉపయోగపడే ఛాన్స్ ఉందట. ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది మనకి ఇది కాదు. సరే, ఈ ఆయుష్ పెరగడం పక్కన పెడితే మనిషి యొక్క జీవితంలో ఇది ఒక భాగం కాబోతున్నది భవిష్యత్తులో. మీరు పనిచేసే ప్రతి ఎవరు ఏ రంగంలో పనిచేసిన వాళ్ళని ఆ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తున్నది.